హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను దర్శనం ఎలా చేసుకున్నాను, వన్ డేలో టికెట్స్ ఏంటి, నా డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేమైతే శ్రీవారి మెట్ల ద్వారా ఆ మెట్లు ఎక్కి వెళ్దాం అనుకున్నాం. సో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక బస్ స్టాండ్ అనేది ఉంటుంది. ఏదైనా మనం బస్ ద్వారా ఆర్ ఆటో ద్వారా మనం శ్రీవారి మెట్లకి వెళ్ళొచ్చు అనమాట. ఆటో అయితే జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళగానే ఒక టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి 100 టికెట్, మనం ఆధార్ జిరాక్స్ ఉంటుంది కదా, ఆధార్ జిరాక్స్ చూపిస్తే వాళ్ళు మనకి టికెట్ ఇస్తారు. ఆ టికెట్లో స్లాట్ అనేది రాసి ఉంటుంది. మాకైతే 3 o'clockకి స్లాట్ అనేది ఇచ్చారు. సో ఇంకా మేము మెట్లు ఎక్కేసరికి టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా అలా మెట్ల ద్వారా వెళ్ళిపోయాం. 3 o'clock అంటే వాళ్ళు మనకి దర్శనానికి అలౌ చేసేది 2 o'clockకి. సో ఇంకా ఫస్ట్ మనం మెట్ల ద్వారా స్టార్ట్ చేసే ముందు అలా వీడియోలో చూపించినట్టు మేమైతే ఫస్ట్ దీపం అది వెలిగించి ఇంకా అలా మెట్లు అవన్నీ స్టార్ట్ చేసాము. సో మొత్తం 2388 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి ఎక్కడం అంటే చాలా కష్టం. మధ్యలో ఆగి కూర్చుని అలా ఇలా వెళ్ళాం. అండ్ దట్టు ఏంటంటే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అలౌ చేయరు. ఇన్ కేస్ మీరు నార్మల్ అంటే ప్లాస్టిక్ మనం బయట కొనుక్కునేవి అవి అలౌ చేయరనమాట. అండ్ దారి మధ్యలో మాకైతే ఏ వాటర్ బాటిల్స్ దొరకలేదు, ఏమీ దొరకలేదు. ఒక్క బటర్ మిల్క్ అయ్యే దొరికింది. ఇట్స్ గుడ్ మీరు ఏమన్నా తీసుకువెళ్ళాలనుకుంటే. అండ్ వాళ్ళు పైకి ఆ స్టెప్స్ మధ్యలో చిన్న హ్యాండ్ బ్యాగ్, చిన్న బ్యాక్ ప్యాక్ లాంటిది వాళ్ళు అలౌ చేస్తారు. సో ఇంకా అలా మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం మెల్లమెల్లగా. మేము వెళ్ళింది వీక్ మధ్యలో, అది కూడా ఎక్కువ జనాలే అనిపించారు. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీక్ మధ్యలో వెళ్ళడం బెస్ట్. కొంచెం మామూలు వీకెండ్ కన్నా రష్ తక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం తీసుకున్న టికెట్ కింద ఇక్కడ మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ స్కాన్ చేయించుకోవాలి. అలా మనం స్కాన్ చేయించుకోకపోతే మనకి దర్శనానికి ఎలా ఉండదు అనమాట. సో ఆ టికెట్ని మనం స్కాన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా అలా మధ్యలో అలా పైకి కొండలు ఎక్కుతూ ఉండగా వ్యూ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆసమ్ అసలు. ఆ మెట్టలు ఎక్కిన దానికి కొంచెం వ్యూ చూడగానే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీరు సడన్గా ప్లాన్ చేసుకుని 1 డేలో వెళ్ళాలనుకుని టికెట్స్ లేని వాళ్ళకి ఈ శ్రీవారి మెట్లు ద్వారా అనేది చాలా బెస్ట్. ఈజీగా 1 డేలో ఎటువంటిది లేకుండా 1 డేలో మనకి దర్శనం అది అయిపోతుంది. సో ఇంకా ఆల్ స్టెప్స్ అన్నీ ఎక్కేసిన తర్వాత ఇలా పైన ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా దండం పెట్టుకొని ఇంకా పైకి వచ్చేసాం. పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇంకా పైకి వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా అంతలా ఏం దొరకవు. లైక్ ఫ్రూట్ బౌల్ ఉంటుంది అండ్ ఇలా మ్యాంగో పీసెస్ అన్నీ ఉంటాయి. అండ్ మాకు ఒక్క టిఫిన్ షాప్ దొరికింది, అందరూ అక్కడే తింటున్నారు. మేము కూడా ఇంకా అలా వచ్చి ఫ్రూట్స్ అవి తిని ఒక టిఫిన్ తీసుకొని నెక్స్ట్ ఇలా చూసినట్టు ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటుంది. మీకు దర్శనానికి ఇలా టైం ఉండే కనుక ఇంకా మీరు ఆ ఫ్రీ బస్సులో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనమాట, లోకల్ టెంపుల్స్కి కానీ. మేమైతే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వెంగమమ్మ అన్నప్రసాదం దగ్గరికి వచ్చాము. అక్కడ ఫుడ్ ఫ్రీగా పెడతారనమాట. సో ఆ బస్సులోనే కూర్చుంటే ఆ ప్లేసెస్కి తీసుకెళ్తారనమాట. ఆ స్టాప్ రాగానే మనం దిగిపోవడం, మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ అలాంటి ఫ్రీ బస్సెస్సే ఉంటాయి, మనం వెళ్ళొచ్చు. సో ఇంకా ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్లో ఏం పెట్టారంటే స్వీట్, కర్రీ, రసం అండ్ సాంబార్ అండ్ లాస్ట్లో బటర్ మిల్క్. బాగుంది. అంటే దేవుడి ప్రసాదం తిన్న సంతృప్తి మనకి అలా ఉంటుందన్నమాట. సో చాలామంది ఉన్నారు, మొత్తం ఫుల్ అయిపోయింది. మేము 12కి వెళ్ళాం.
సో ఇంకా అదే బస్సులో మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట. అక్కడికనే కాదు, ఇంకా టైం ఉంటే వరాహస్వామి టెంపుల్కి అక్కడికి కూడా బస్సెస్ అనేవి ఆగుతున్నాయి. ఇది బెస్ట్, మనకి టైం ఉన్నప్పుడు అలా కొండపైన మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు. సో ఇదే అన్నమాట మనల్ని లోపలికి అలౌ చేసే ప్లేస్ దర్శనానికి. అక్కడ అందరూ నుంచొని ఉన్నారు. మేము వెళ్ళి కనుక్కున్నాం ఎన్నింటికి పంపిస్తారు అని చెప్పి. అడిగితే వాళ్ళు మీకు 3కి వచ్చింది కదా, మేము 2కి అలౌ చేస్తామని చెప్పారు. కొంతమంది 4కి ఉన్న వాళ్ళు కూడా 2 స్లాట్లోకి వచ్చారు, వాళ్ళని అలౌ చేయలేదు. మేము అది అబ్జర్వ్ చేసాం. వాళ్ళకి 4కి అయితే 2 o'clockకి అలౌ చేస్తాను వాళ్ళని చూస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట, పంపించలేదు లోపలికి. అండ్ ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత మాకు దర్శనం అవ్వడానికి ఒక 2 hours పట్టింది. సో ఇలా ఉందన్నమాట వ్యూ. మేము ఫోన్ అనేది డిపాజిట్ చేసాం, ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. అక్కడిక్కడ చాలామంది దీపాలు అవి వెలిగిస్తూ అలా ఉన్నారు. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే మేము స్లిప్పర్స్ వేసుకోలేదు, మళ్ళీ అవన్నీ డిపాజిట్ చేయడం ఎందుకు, ఇంకెలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇలా ఉంటుంది కదా అని చెప్పి స్లిప్పర్స్ ముందే మేము వదిలేసి వచ్చేసామన్నమాట దర్శనానికి. సో ఇంకా మాకు అయిపోయిన తర్వాత ఇంకా బస్ కూడా అక్కడే దొరికేసింది అనమాట, డైరెక్ట్ బస్ తిరుపతికి. సో నార్మల్ బస్ అయితే ఏపీఎస్ఆర్టీసీ 90 రూపీస్, ఇది మేము ఎక్కింది ఏసీ బస్సు 110 రూపీస్. సో డైరెక్ట్ ఇంకా మన తిరుపతికి. సో వెళ్ళే వేలో స్లోప్స్ దగ్గర నైట్ వ్యూ అనేది లిటరలీ ఆసమ్ అనిపించింది నాకైతే. సో అంతలా మార్నింగ్ లేచి మెట్లు ఎక్కి ప్రశాంతంగా వ్యూ చూసుకొని దేవుడి దర్శనం అయ్యి ఇలా వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.